సినిమాలోనే క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఐలమ్మ. ఇప్పుడు ఇంద్రజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దిస్ వన్ ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మీడియా మిత్రులకు అండ్ ప్రేక్షకులకు వాళ్ళ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. అండ్ జనరల్గా 4 పిల్లర్స్ అంటారండి. ఏదైనా బలంగా నిలబడడానికి అస్థివారం 4 పిల్లర్స్ అంటారు. మాకు 8 పిల్లర్స్. మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు, అండ్ మా డిఓపి రమేష్ గారు, అండ్ మ్యూజిక్ బీమ్స్ గారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు, అండ్ కాస్ట్యూమ్ పూజా గారు, ఎఫెక్ట్స్ ఇచ్చిన ఆ బృందం, ఆ తర్వాత 8th పిల్లర్ మా ఆర్టిస్ట్ బృందం. సో మేమందరం కలిసి సమిష్ట కృషితో ఈ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాము. మేము పడ్డ కష్టం కానివ్వండి, లేదా మేము దానికి పెట్టిన కమిట్మెంట్ కానివ్వండి, కేవలం ప్రేక్షకులైన మీరు వచ్చి మూవీ చూస్తేనే సక్సెస్ అయ్యేది. మీరు చూశారు కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ మీరు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే కూడా పెద్ద సక్సెస్ మీరు చెయ్యగలరు. చెయ్యాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇది చరిత్ర. ఇది చాలా వరకు అందరూ మాట్లాడేశారు ఈ మూవీ గురించి. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే అండి, ఇది ఈరోజు మేము జరుపుకుంటున్న రజాకర్ సక్సెస్ మీట్ అస్సలు సిసలైన సక్సెస్. ఎందుకని 2 రీజన్స్ అండి. ఒకటి, ఎన్నో విభేదాలు అంటే ఒపీనియన్స్ కానివ్వండి. ఈ మూవీ రిలీజ్కి ముందే ట్రైలర్ మేము ఎప్పుడైతే రిలీజ్ చేసామో అప్పటి నుంచి మూవీ రిలీజ్ దాకా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు మామూలుగా లేదండి. అది మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. అంటే థ్రెటనింగ్ కాల్స్ దగ్గర నుంచి, మెసేజెస్ దగ్గర నుంచి, ఇది ఈ మతానికి చెందింది, ఈ పార్టీకి చెందింది, ఇది ఇలా అది అలా అనేసి అపోహాలకి గురైపోయి, అంటే ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక మూవీని చూడ్డానికి అడ్డుకునే, వాళ్ళని రాకుండా చేసే అన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా మూవీ సక్సెస్ మీట్ చేసుకుంటున్నామంటే ఇది అసలు సిసలైన సక్సెస్. అండ్ ద సెకండ్ థింగ్ అండి, ఒక మూవీ నిజమైన సక్సెస్, నిజమైన విజయం అన్నది ఎప్పుడు అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏదో నడుస్తుంది, అంటే ప్రేక్షకులు వస్తున్నారు, థియేటర్లో ఆడుతుంది, ఆ మూవీ చూశారు, ఒక 70 రోజులు లేదు 100 రోజులు ఆడింది. ఇది కాదండి. ఇది కూడా సక్సెసే. కానీ అసలు సిసలైన సక్సెస్ ఏంటంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, లేదా 25 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక విషయం మీకు తెలియాలి, లేదా ఏదో ఒక విషయం మీద మీకు ఒక అవగాహన లేదు, ఏదో ఒక విషయం తెలుసుకోవాలని మూవీ ద్వారా మళ్ళీ మీరు ఆ విషయాన్ని తెలుసుకుంటున్నారు, లేదా ఆ మూవీని మళ్ళీ చూస్తున్నారంటే అది నిజమైన విజయం. మా మూవీ రజాకర్ ఇప్పుడు కాదండి, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసింది, ఈ మూవీలో చూపించింది ఏదొక్కటి కూడా కల్పితం కాదు. ఏదొక్కటి కూడా ఏదో చెయ్యాలి కదా, చూపించాలి కదా అని మళ్ళీ చెప్తున్నాం. ఒక మతానికి, ఒక పార్టీకో సంబంధించి ఆర్టిఫిషియల్గా ఏమీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేదు. జరిగిన నిజాల్ని నిజాయితీతో మా డైరెక్టర్ గారు తీశారు. దాన్ని ఎంతో గుండె నిబ్బరంతో, ధైర్యంతో మా ప్రొడ్యూసర్ గారు మీ ముందు తీసుకొచ్చారు. సో ఈ మూవీ నాట్ ఓన్లీ యాజ్ అ మూవీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లెసన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ యాజ్ ఒక డాక్యుమెంట్. నిజంగా చెప్పాలంటే అది డాక్యుమెంట్గా కాకుండా మీ అందరికీ ఇష్టపడి మీరు కూర్చుని చూసే విధంగా ఒక సినిమాగా మీ ముందు తీసుకొచ్చారు. సో వండర్ఫుల్. చాకలి ఐలమ్మగా నాకు ఒక పాత్ర ఇచ్చి నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోని ఒక మైల్ స్టోన్గా నిలబడే ఒక పాత్ర ఇచ్చినందుకు యాటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులు కానివ్వండి, మా ఆర్టిస్ట్ బృందం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ ఎస్, మరిక పాటకి ఎంత పదును ఉంటుందో